అందరికీ నమస్కారం అండి. కంచిలో ఉన్న బంగారు, వెండి బల్లి వెనక ఉన్న రహస్యమేంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. బల్లి గనక మన మీద పడిందంటే ఏదోలా ఉంటుంది. ఒళ్ళు జలధరిస్తుంది. బల్లులంటే భయపడేవారు చాలామందే ఉన్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో బల్లులుంటాయి. ఇళ్లలో లైట్ల వద్ద తిరిగే పురుగులను తిని ఈ బల్లులు బ్రతుకుతూ ఉంటాయి. బల్లి గురించి చాలా మందికి అనేక అపోహలున్నాయి. ఇది ఇళ్లలో తిరుగుతుంటుంది కాబట్టి ఏదైనా ఆహార పదార్థాల్లో పడినట్టయితే దాన్ని తిన్నవారు మరణిస్తారని ఒక అపోహ ఉంది. బల్లి మన శరీరం మీద ఏ భాగాన పడితే దానికి ఫలితమేంటి తెలుసుకునే బల్లి శాస్త్రం కూడా ఉంది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి దేహం పైన ఎక్కడ పడినా ఎలాంటి దుష్ఫలితం ఉండదని భక్తులు నమ్ముతుంటారు. బల్లి శరీరం మీద పడిన వారు కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారం చేస్తే బల్లి పడిన దుష్ఫలితం కూడా ఉండదని ప్రజల్లో మరొక నమ్మకం కూడా ఉంది. మనం ఏదైనా తలుచుకుంటున్నప్పుడు బల్లి గనక పలికినట్టయితే అది నిజమవుతుందని కూడా నమ్ముతారు. అలాగే బల్లి పలికినప్పుడు కృష్ణ కృష్ణ అని అంటూ ఉంటారు. చాలా దేవాలయాల గోడల మీద బల్లుల చిత్రాలు ఉంటాయి. జ్యోతిష్క శాస్త్రం ప్రకారము ఇంట్లో తూర్పు దిశ నుంచి బల్లి శబ్దం చేస్తే అది రాహుగ్రహ ప్రభావం అని అర్థం చేసుకోవాలి. తూర్పు వైపు బల్లి శబ్దము అనూహ్యమైన భయాలను, అశుభ వార్తలను ముందుగానే మనకు తెలియజేస్తుంది. బంగారు బల్లి అంటే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడ ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటు చేసిన బల్లిని తాకినట్లయితే సకల దోషాలు తొలగిపోయి పుణ్యం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతుంటారు. కంచి కామాక్షి దేవి గుడిలో ఉన్న బంగారు, వెండి బల్లి గురించి పురాణ కథ ఇప్పుడు తెలుసుకుందాము. బంగారు, వెండి బల్లికి సంబంధించిన పురాణ కథ ప్రకారము గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు. నదీ తీరానికి వెళ్ళి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని వాళ్ళు గుర్తించలేదు. తరువాత దీన్ని చూసిన గౌతమ మహర్షి వారిని బల్లులుగా మారిపోమ్మని శపించాడు. శాప విముక్తి కోసము వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెప్పాడు. దీంతో వారు పెరుమాళ్ ఆలయంలో బల్లుల రూపంలో ఉండి స్వామివారిని ప్రార్థించారు. కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఆ సమయంలో సూర్యచంద్రులు సాక్ష్యంగా ఉండటంతో బంగారు, వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా ఉండి భక్తులకు దోష నివారణ చేయమని ఆదేశిస్తాడు. బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని అర్థము. సరస్వతీదేవి నుంచి శాప విముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్ఠించినట్లు మరొక పురాణ కథ కూడా ఉంది. బల్లి ఇంట్లో తిరుగుతున్నప్పటికీ అది మీద పడినట్లయితే దోషమనే విశ్వాసము ఎప్పటినుంచో మనలో ఉంది. అలా బల్లి పడినప్పుడు భయపడకుండా కంచి కామాక్షి ఆలయంలోని బల్లిని తలుచుకొని స్నానం చేసి ఇష్టదేవతారాధన చేయటం వల్ల ఆ దోషం పోతుందని పురాణాల్లో చెప్పబడింది. పౌరాణిక చారిత్రక నేపథ్యాలు కలిగిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రము ఇక్కడ దర్శనమిస్తుంది. ఇక్కడ అమ్మవారి మందిరం పైకప్పుకి రెండు బల్లులు చెక్కబడి కనిపిస్తాయి. అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చిన భక్తులు ఈ బల్లులను తాకుతుంటారు. అప్పటి వరకు బల్లులు మీద పడటం వల్ల ఏవైనా దోషాలు ఉన్నట్లయితే అవి తప్పకుండా పోతాయని స్థల పురాణం వలన తెలుస్తుంది. బంగారు బల్లిని తాకటం వలన అంతవరకు చేసిన పాపాలు పోతాయన్న నమ్మకం కూడా భక్తుల్లో ఉంది. ఈ మధ్య కాలంలో ఒకసారి తాజాగా బంగారు బల్లి కనిపించి అందరినీ విస్మయానికి గురిచేసింది. చాలా అరుదుగా ఉండే బంగారు బల్లులు ఇంకా ఉన్నాయని, అవి కూడా ఎక్కడో కాదు మన శేషాచల అడవుల్లో ఉన్నాయన్న విషయము తాజాగా బయటపడింది. అంతరించే జాతుల్లో ఒకటిగా చెప్పే బంగారు బల్లులు ఈ మధ్య కాలంలో కనిపించటం లేదు. అలాంటిది ఒకసారి శివరాత్రి పర్వదినానికి ఒకరోజు ముందు శేషాచలం ఏడుకొండల్లో కనిపించింది. రాతి గుహలే బంగారు బల్లి యొక్క ఆవాసము. ఈ బంగారు బల్లి బంగారు వర్ణాన్ని పోలిన ముదురు పసుపు, లేత పసుపు రంగులో ఈ బంగారు బల్లి మెరిసిపోతూ ఉంటుంది. 150 నుంచి 180 మిల్లీమీటర్ల వరకు ఈ బంగారు బల్లులు పొడుగు పెరుగుతాయి. రాతి గుహలు వాటి నివాసానికి అనుకూలము. సూర్యరశ్మి పడని, వేడి తగలని ప్రదేశాల్లో ఈ బంగారు బల్లులు కనిపిస్తాయి. చీకటి పడిన తర్వాత గుహల సందుల నుంచి బయటికి వస్తాయి. శేషాచల అడవిలో శ్రీవారి ఆలయానికి వెనుక 3 కిలోమీటర్ల దూరంలో చక్రతీర్థ, 25 కిలోమీటర్ల దూరంలో రుద్రగళ తీర్థము మొదలైన చల్లటి ప్రదేశాల్లో మాత్రమే బంగారు బల్లి కనిపిస్తూ ఉంటుంది.
అయితే ఈ మధ్య కాలంలో బంగారు బల్లి కనిపించటం లేదని చెప్తున్నారు. ఏది ఏమైనా కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న బంగారు బల్లిని తాకినట్లయితే అంతవరకు చేసిన పాపాలు పోతాయని, అంతవరకు బల్లి మీద పడినట్లయితే ఆ బల్లి దోషాలు పోతాయని భక్తులు నమ్ముతుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.